ఏపీలో వైసీపీ క్రమంగా ఖాళీ అవుతుందా? సీనియర్ నేతలు మాజీ మంత్రులు ఫ్యాన్కు గుడ్ బై చెప్పే పనిలో పడ్డారా? రేపో మాపో మాజీ మంత్రి ఒకరు సైకిల్ ఎక్కబోతున్నారా? టీడీపీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులుగా మెలిగిన కీలక నేతలు ఆ పార్టీకి రామ్ రామ్ చెప్పేస్తున్నారు. ఇప్పటికే మోపిదేవి, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి నేతలు గుడ్ బై చెప్పేగా మోపిదేవి సైకిల్ ఎక్కేశారు. బాలినేని జనసేన పంచన చేరిపోయారు. మిగతా నేతలు సైతం తలోదారి చూసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నేతలు వెళ్లిపోవడాన్ని ముందుగానే గమనించిన మాజీ సీఎం జగన్ సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందుకు సంబంధించి ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు. వారంలో 2 రోజుల పాటు జిల్లాల్లో మకాం వేయనున్నారు. ఇటు కేడర్ అటు నేతలతో భేటీ అవ్వాలని అధినేత నిర్ణయించుకోగా వైసీపీ కదలికలను ముందుగానే పసిగట్టిన కూటమి పార్టీలు వైసీపీ కీలక నేతలతో జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు మంతనాలు మొదలుపెట్టారు. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడుగా ఉండే మాజీ మంత్రి ఆళ్ల నాని మరో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. 2 నెలల కిందట వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆళ్ల నాని తన ప్రయత్నాలు మొదలుపెడుతూ టీడీపీ కీలక నేతలతో మంతనాలు సాగించారట. ఇటు ముఖ్యమంత్రితో అటు నారా లోకేష్తో జరిపిన మంతనాలు ఫలించినట్టు సమాచారం. మంత్రివర్గ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. ఆళ్ల నాని చేరికను కొందరు టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ హైకమాండ్ ఆదేశాలతో చంద్రబాబు కుటుంబాన్ని సోషల్ మీడియాలో దారుణంగా కించపరిచారని గుర్తు చేస్తూ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే రావాలన్నది ఆయా నేతల డిమాండ్గా తెలుస్తుంది. మరోవైపు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు సైతం టీడీపీతో మంతనాలు సాగించినట్టు వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా ఐటీ దాడులు జరగడంతో ఆయన సైలెంట్ అయ్యారని, రేపో మాపో ఆయన కూడా సైకిల్ ఎక్కడం ఖాయమనే ప్రచారం బలంగా సాగుతుంది. వీలే కాకుండా వైసీపీలోని కొందరు నేతలు కూటమి పార్టీ నేతలతో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే సంక్రాంతికి ముందే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఫ్యాన్ పార్టీ నేతలు సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని, మునిగిపోయే నావలో ఉండే బదులు ముందుగానే బయటపడితే బెటర్ అనే వాదనలో చాలా మంది నేతల్లో వినిపిస్తోందని, ఈ లెక్కన వైసీపీలో ముసలం మొదలైందని అంటున్నారు.